అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. HbA1c రీసెంట్ టైమ్స్లో చాలా వరకు మనం గూగుల్లోకి వెళ్తే దీని గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉన్నారు, దీని గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అదే ప్రాసెస్లో మన సుమన్ టీవీలో కూడా కింద కామెంట్స్ చూసుకున్నట్లయితే ఈ డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు HbA1c గురించి మాకు కొంచెం డీటెయిల్గా తెలియజేయండి అంటూ కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఈరోజు మనం టాపిక్ తీసుకోవడం జరిగింది. మనతో పాటు ఉన్నారు జి కిరణ్ గారు. ఈయన సెలబ్రిటీ కపుల్గా, ఫిజిషియన్గా, డయాబెటిక్ కౌన్సిలర్గా సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని తన పేషెంట్స్కి అందిస్తూ ఎంతోమంది ప్రముఖులకి చక్కటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సో వారిని అడిగి ఈ HbA1c గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే మ్యామ్. మళ్ళీ మనం ఈరోజు HbA1c ఈ టాపిక్ మీదకి వచ్చేసామండి. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఇది ఎంతవరకు రిలయబుల్, అసలు ఈ HbA1c టెస్ట్ చేయించుకోవాలా వద్దా? ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు HbA1c 7 ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు అని మాట్లాడుకున్నాం. కానీ రీసెంట్ టైమ్స్లో మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు షుగర్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంది. సో ఎంతవరకు ఇది రిలయబుల్ అంటారు మనకి? యా మేడం, చాలా చక్కటి అంశం ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఒకానొకప్పుడు ఒక 25 years బ్యాక్ HbA1c అందుబాటులో లేని రోజుల్లో డాక్టర్కి పేషెంట్ ఒక పూర్తి షుగర్స్ ఏంటి అని అవగాహన రావడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు సరదాగా చెప్తాను, పేషెంటు సరిగ్గా మాత్రలు వేసుకోకుండా తినకూడని వస్తువులన్నీ తినేస్తూ డాక్టర్ దగ్గరికి వచ్చే 2 days ముందు మాత్రం అతిగా డైట్ చేసో లేదా ఆ గోళీలో లేదా ఇన్సులినో కాస్త ఎక్స్ట్రా తీసేసుకొని డాక్టర్ దగ్గరికి వస్తే మాత్రం రిపోర్ట్స్ నార్మల్. 25-30 years బ్యాక్ ఇది చాలా జరిగింది. సో డాక్టర్ కూడా షుగర్స్ మంచి కంట్రోల్లోనే ఉన్నాయి కదా అని చెప్పేసి అంశాల మీద మందులు రాసి ఇచ్చేవాళ్ళు. పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్న దాన్ని బట్టి డిపెండ్ అయిపోయి మెడిసిన్ ఇచ్చేసేవాళ్ళు. మళ్ళీ పేషెంట్ సంవత్సరం తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చేతలకి, సార్ ఈసారి నాకు చూపు పోయింది, ఈసారి నాకు క్రియాటినిన్ పెరిగిపోయింది. సో అరే మొన్న అన్నీ బాగానే ఉన్నాయి కదా రిపోర్ట్స్, ఇలా అర్ధాంతరంగా నీకు రెటినోపతి ఒక్క రోజులో స్టార్ట్ అలా అవ్వదు జరగదే అని చెప్పి చూస్తే అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిస్కస్ చేస్తే, సార్ ఈయన మీ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఇలాగ వచ్చేవారు సార్, ఆ తర్వాత ఊరికి వచ్చినారంటే ఊర్లో పండగలన్నీ ఈయనయే అని చెప్పి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేవారు. అంటే ఆయన ప్రాబ్లం కంటే కూడా డాక్టర్ మీద ఉన్న భయంతో వెళ్ళినట్టున్నారు. భయం కావచ్చు, లేదా డాక్టర్ ఎక్కడ రేపు మందులు ఎక్కువ పెడతాడు అనుకోవచ్చు, లేదా ఏమో షుగర్ పెరిగిందన్న విషయం డాక్టర్కి తెలిస్తే ఇన్సులిన్ పెడతాడేమో అన్న భయంతో కావచ్చు, లేదా మాత్రలు ఏదైనా కాస్ట్లీ రాస్తే మళ్ళీ ఖర్చు ఎక్కువ అయిపోతుందని భయపడచ్చు. సో దానికి రకరకాల కారణాలు, అది వేరే యాంగిల్. బట్ జరిగింది ఏంటి, ఇప్పుడు ఆయనకు కంటి చూపు ఏదో పోయింది, అది వెనక్కి వస్తుందా? రాదు. ఈరోజు మీరు ఎంత ఖర్చు పెట్టినా దాన్ని కొంచెం సెటిల్ చేయించే కానీ పూర్తిగా 100% విజన్ తేవటం అనేది దాదాపు అసాధ్యం. దాదాపు ఏంటది, అసాధ్యమే. ఇంకా ఆప్షనే లేదు, ఆప్షన్ లేదు. జాగ్రత్తగా లేము అంటే ఇంకా అంతే. సో తర్వాత HbA1c వచ్చిన తర్వాత ఒక 25 years బ్యాక్ ఇట్లాంటి పేషెంట్స్ అందరినీ డాక్టర్స్ ఫిల్టర్ చేయగలిగారు. అయ్యా నువ్వేం చేసావో చెప్పు, నీ షుగర్స్ మొన్నటి వరకు కూడా 400 ఉన్నాయి, ఈరోజు రిపోర్ట్స్ ఏమో నువ్వు 100-150 ఎట తెచ్చావు అంటే సార్ అంటే ఏం జరిగిందంటే అని చెప్పి స్టార్ట్ అవుతుంది. సరే బాబు అలా చేయకూడదు, మీరు బాగుంటానికే కదా ఇంత దూరం మీరు నా దగ్గరికి వచ్చి ఇంత ఖర్చు పెట్టి ఊరి నుంచి ప్రయాణం చేసి మీరు గొప్ప డాక్టర్ని కలవాలని చెప్పి వచ్చి ఇంత చివరికి చేసి ఫైనల్గా మీరు సాధించింది ఏంటి చెప్పండి? ఇంట్లో మీ భార్యనో లేదా కోడలకో మీరు మంచి కంట్రోల్లో ఉన్నామని రిపోర్ట్ చూపించుకొని ఏం గొప్పది? మీరు లోపల నుంచి కదండి ఆరోగ్యంగా ఉండాల్సింది. రిపోర్ట్ తీసుకెళ్ళి ఇంట్లో షుగర్ కంట్రోల్ బాగుందన్నారు డాక్టర్ అని చెప్పేసి మళ్ళీ 4 స్వీట్లు తినటానికా? ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఐడియాలజీ మారుద్దాం, ఫిలాసఫీ మారుద్దాం. మీరు డాక్టర్ దగ్గరికి వస్తున్నది ఎందుకు? మీరు పేషెంట్ కాకుండా ఉండటానికి. మీరు డాక్టర్ దగ్గరికి అతిథిలాగా రావాలనుకోవాలి, నన్ను గైడ్ లాగా వాడుకోవాలి. ఎన్నాళ్ళు నన్ను పెద్ద డాక్టర్ని చేస్తూ వెళ్తారు? ఓకే, ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు మీకు హై షుగర్ ఉండింది, ఏదో 3-4 సార్లు మిమ్మల్ని కూడా నేను తిప్పించి ఆ టెస్టులు ఈ టెస్టులు చేసి షుగర్స్ మంచిగా కంట్రోల్ చేసాం. మంచిగా కంట్రోల్ అయిపోయిన తర్వాత నేను ఓన్లీ మీకు సూపర్వైజర్ పనే, మిగతా విషయాలన్నీ మీకు చెప్పించాము, నేర్పించాము, అవి కరెక్ట్గా పాటిస్తే చాలు. సింపుల్ ఎగ్జాంపుల్లో చిన్న రోడ్లు ఆ రోడ్లు తిరిగి మొత్తానికి మెయిన్ రోడ్ ఎక్కారు. ఇంకా మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత మీరు తిన్నగా ప్రయాణించవచ్చుగా. అక్కడ కూడా మళ్ళీ ఇలా కుంట్లకి ఎందుకు వెళ్ళటం? స్ట్రైట్ రోడ్లో షార్ట్ కట్. సో
హెచ్బిఏవన్సీ అలాగ మనకు ఉపయోగం స్టార్ట్ అయింది. సో పేషెంట్స్ హిస్టరీ తెలిసిపోయేది. గత 3 నెలలుగా తన యావరేజ్ షుగర్ ఎంత ఉండేది అనేది మనకు అర్థమైపోయేది. సో బాగుంది, చాలా హ్యాపీ. డెఫినెట్గా డయాబెటీస్ పేషెంట్స్ కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గాయి. చాలామంది ఇవాళ రేపు మీరు చూడండి, మీకు తెలిసిన కుటుంబాలలో మిత్రుల్లోని ఎంతమంది డయాబెటీస్ ఉన్నవారు కూడా లేని వారి కంటే ఆరోగ్యంగా ఉన్నారు. మరి హెల్తీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు, అద్భుతమైన హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈరోజు. చాలా సందర్భాలలో నేను మెట్రోలో కూడా చూశాను, షుగర్ ఉన్న వాళ్ళేమో నిలబడుకోండి హ్యాపీగా దర్జాగా ఉన్నారు, షుగర్ లేని వాళ్ళందరూ వంగిపోయి కూర్చోన్నారు సీట్లలో. సో బాగుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ లెవెల్కి ఆలోచిస్తున్నాం. ఇంకా హెచ్బిఏవన్సీ 7 కనపడుతున్నప్పటికీ పేషెంట్ షుగర్ లెవెల్స్ నిజంగా క్రమంగా స్థిరంగా ఉన్నాయా? ఓకే. ఎందుకంటే గుడ్ కంట్రోల్ బెటర్ కంట్రోల్కి వచ్చే కొద్దీ షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 60కి 65కి కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 72 మిలీగ్రామ్స్ కంటే కిందికి వస్తే అది లో షుగర్గా. సో ఏ రోజు ఏ పూట ఏ నిమిషంలో లో షుగర్ వచ్చిందన్న విషయం హెచ్బిఏవన్సీ చెప్పదుగా. హెచ్బిఏవన్సీ యావరేజే చెప్తుంది. అదేవిధంగా ఒక పేషెంట్కి అనుకుందాం, అతను మధ్యాహ్నం ఆఫీస్లో భోజనం తింటున్నాడు, వాళ్ళు ఇచ్చే క్యాంటీన్ భోజనం, దానికి సపరేట్గా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. క్యాంటీన్ భోజనం, అది ఫ్యాక్టరీ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు. అతనికి ఆ భోజనం అక్కడ తిన్నప్పుడు మాత్రం షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, మళ్ళా 2 గంటల్లో తగ్గుతున్నాయి. మరి ఈ రీడింగ్ ఎలా తెలుస్తుంది మనకి? ఆ గంట సేపు షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువగా ఉన్న సందర్భంలో రక్తం చిక్కబడినట్టేగా. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు రక్తం చిక్కబడుతుంది, హిమోడైనామిక్స్ మారుతాయి. సో ఆ చిక్కబడిన రక్తాన్ని ప్రవహింపజేయడానికి గుండె నెట్టుతుంది, లోడ్ పడిందిగా. కిడ్నీ ఫిల్టర్ చేయడానికి కష్టపడుతుంది, భారం పడిందిగా. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయి? దీర్ఘకాలంలో. ఇప్పుడు షుగర్స్ ఒక 40లో వచ్చింది అనుకోండి ఒక వ్యక్తికి, అతను 100 ఏళ్ళు బతకాలా, ఇంకా 60 ఏళ్ళు షుగర్తో దాటాలా. సో ఈ 60 సంవత్సరాలకి ఏమవుతుంది, ఇవన్నీ లెక్కలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఒక 75 వయసులో షుగర్ వస్తే నువ్వు 95కి వెళ్ళటానికి 20 ఏళ్లే. సో 20 సంవత్సరాలలో బహుశా దీని ఒక ప్రభావం తీవ్రత అంత ఉండకపోవచ్చు. బట్ 30-40 వయసులో షుగర్ వచ్చిన వ్యక్తికి 60-70 సంవత్సరాలు షుగర్తో బతకాలిగా ఆరోగ్యంగా. మరి అతనికి ఈ 50 పాయింట్లు అప్పుడప్పుడు పెరిగినేటివి కూడా ఎక్కువ కాలంలో వడ్డీలు చక్కెర వడ్డీల రూపంలో ఎక్కువ పడతాయిగా. సో డిసిప్లిన్ లేకుండా డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోకుండా ఉండడం వల్ల వేరే కాంప్లికేషన్స్ వేరే డాక్టర్స్ దగ్గర కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా. ఈరోజు మీరు హైదరాబాద్కి వచ్చి ఒక షుగర్ డాక్టర్ని మాత్రమే కన్సల్ట్ చేసి వెళ్తున్నారు అనుకుందాం, మీరు అద్భుతంగా వైద్యంలో పర్ఫెక్ట్ కంట్రోల్ ఉన్నారనుకోండి, ఎప్పటికీ అలాగే ఉండొచ్చు. బట్ మనము కంట్రోల్ తప్పుతూ లేదా షుగర్స్ మళ్ళీ ఊరెళ్ళి మళ్ళీ 400-500 పోతే కానీ మళ్ళీ వచ్చి డాక్టర్ని కలవట్లేదు అనుకుందాం, మధ్యలో ఎక్కువగా గ్యాప్ అయిపోయినాయి, లేదా కొంచెం సొంత వైద్యాలు మందులు మార్చుకోవటాలు, లేదా ఏదైనా జరిగింది వాటెవర్. అటువంటిప్పుడు ఏమవుతుందంటే నువ్వు హైదరాబాద్ వచ్చి షుగర్ డాక్టర్నే కాదు, ఇప్పుడు గుండె డాక్టర్ని కలవాలి, కంటి డాక్టర్ కూడా రమ్మన్నాడంట, కిడ్నీ డాక్టర్ కూడా రిపోర్ట్స్ చూపించి వెళ్ళమన్నాడంట, దీనికి తోడు కాళ్ళ డాక్టర్ కూడా వచ్చి ఒకసారి పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చెక్ చేసుకో. అవును మేడం, మల్టీ స్పెషాలిటీకి వెళ్ళి అన్ని డాక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎస్ నేను చాలా సందర్భాలలో ఇప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా ఇక్కడంతా పేషెంట్ ఖర్చు పెట్టాల్సింది పెట్టేసి షుగర్ డాక్టర్ దగ్గరికి వస్తే ఫీజుకి డబ్బులు తక్కువ ఉంటాయి. ఇది కూడా జరుగుతుంది. సో ఒక షుగర్ డాక్టర్గా నా స్వార్థం ఏంటంటే నా పేషెంట్ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దర్జాగా రావాలి, అదేవిధంగా దర్జాగా తలెత్తుకొని ఊరికి వెళ్ళాలి, ఇంకా తెచ్చుకున్న డబ్బులు కాస్త మిగలబెట్టుకొని మరీ ఇంటికి వెళ్ళాలంటాను నేను. నిజంగానే చాలా సందర్భాల్లో మీ గురించి విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ మీ దగ్గరికి పేషెంట్గా వచ్చిన వాళ్ళు తర్వాత క్లయింట్గా వస్తారంట. ఇది ఎంతవరకు నిజం? చాలా మంది దగ్గర విన్న మాట ఇది. యాక్చువల్లీ నేనే చెప్తాను పేషెంట్కి, సార్ ఈరోజు మీకు 500-600 షుగర్ ఉంది, నన్ను ఒక 3-4 సార్లు సంప్రదించిన తర్వాత, అంటే ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళు నేను వీక్లీ వన్స్ కన్సల్టేషన్ పెడతాను. షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి మందులు రాసిచ్చి నువ్వు 3 నెలల తర్వాత రా అంటే కుదరదు. ఇప్పుడు షుగర్ ప్రతి రోజుకి నీకు ఎంత తగ్గుతోంది, అనుకున్న కంట్రోల్లోకి టార్గెట్ కంపల్సరీగా ప్రతి ఒక్కరితో నేను పట్టిస్తాను. నా టార్గెట్, నాకు షుగర్ 100 దాటకూడదు ఫాస్టింగు, నాకు షుగర్ 150 తిన్న తర్వాత దాటకూడదు అంటే, ఎందుకంటే అది తను స్మరిస్తేనే తన షుగర్స్ ఆ రేంజ్కి వస్తుంది. ఫస్ట్ నువ్వు తలుచుకోవాలి. ఎలాగో ఒక 10వ తరగతి పిల్లవాడు నాకు 10th ఇన్ని మార్కులు నేను సాధించాలి, నేను సంతోషంగా తృప్తిగా చదివి సాధించాలి, అట్లా అది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకు సెట్ అవుతుంది. సో ఫైనల్గా మీ ప్రశ్న హెచ్బిఏవన్సీ గురించి వచ్చినట్లయితే, మనం ఇటీవల కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ మనకు అందుబాటులోకి బాగా వచ్చింది. ఇదివరకు ఏంటంటే అమెరికా నుంచి తెప్పించాలి,
కొంచెం ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు మనకు కంఫర్టబుల్గా దొరుకుతున్నాయి అండ్ దాని కాస్ట్ కూడా పేషెంట్స్ హ్యాపీగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. ఒకప్పుడు అది సార్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మిగతావన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇది ఎకనామికల్ అనిపిస్తుంది. సో ప్లస్ మనకు 14 రోజుల వరకు ఎవ్రీ 15 minutes షుగర్ లెవెల్స్ తెలిసిపోతాయి కాబట్టి సో లంచ్కి ముందు ఏమైనా తనకు షుగర్ డౌన్ అయిందా, షుగర్ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, ఆకలి ఎక్కువ అవుతుంది. ఆకలి ఎక్కువైనప్పుడు ఏమన్నా ఇతను ఒక 4 ముద్దలు లంచ్ ఎక్కువ తినేయటం వల్ల తర్వాత ఏమైనా ఎక్కువ పెరిగిందా. సో లంచ్కి ముందు షుగర్ డౌన్ అయింది, దీన్ని కప్పిపుచ్చడానికి నువ్వు ఫుడ్ ఎక్కువ తింటున్నావు. సో ఇప్పుడు నేను డౌన్ అవ్వకుండా మార్నింగ్ మెడిసిన్స్ని తగ్గించాను అనుకోండి, ఇప్పుడు అది ఇన్సులిన్ కావచ్చు లేదా ట్యాబ్లెట్స్ కావచ్చు, అందులో ఏది తగ్గిస్తే ఈ షుగర్ డౌన్ అవ్వకుండా సెటిల్ అవుతుందో అప్పుడు లంచ్ కూడా మీరు మితంగా తీసుకుంటారు. లంచ్ తర్వాత షుగర్స్ మళ్ళీ స్టెబిలైజ్ కావాలి. ప్లస్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ తను ఏం చేస్తుంది, పూటకి తను ఏం తింటున్నాడు, ఎన్ని గంటలకు పడుకుంటున్నాడు, ఎన్ని గంటలకు లేస్తున్నాడు, ఎన్ని గంటలకు ఎంత నీళ్లు తాగుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడా, ఇతనిలో ఎంత కండబలం ఉంది, ఎంత కొవ్వు బలం ఉంది. ఎందుకంటే మనిషి 80 కిలోలే, బట్ అతనిలో కండబలం ఎక్కువ ఉందనుకోండి, ఈయన 4 ముద్దలు ఫుడ్ ఎక్కువ తినచ్చు, షుగర్స్ ఎక్కువ పెరగకపోవచ్చు. బట్ అదే కొవ్వు బలం ఎక్కువ ఉందనుకోండి, 2 ముద్దలు తక్కువ తిన్నా షుగర్స్ 50 పాయింట్లు ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే మన బాడీలో ఎనర్జీని యూటిలైజ్ చేసేది కండ కణాలు, మజిల్ సెల్స్. మజిల్ సెల్స్ ఎనర్జీని తీసుకుంటాయి, ఉపయోగించుకుంటాయి. ఇప్పుడు నేను చెయ్యి నెట్టి అంటున్నాను అనుకోండి, ఈ కండరాలన్నీ ఎనర్జీని ఉపయోగించుకుంటాయి, అంతే కదా. ఇప్పుడు మన కరెంట్ ఉంది, సో బల్బు, ఫ్యాను, టీవీ అవి కరెంట్ని యూజ్ చేసుకుంటాయి కదా. సో అలాగ గ్లూకోజ్ని యూజ్ చేసుకునేది మన కండరాల్లో ఉన్న కణాలు ప్లస్ బ్రెయిన్ సెల్స్. ఆల్ఫా సెల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ గ్లూకోజ్ అన్నమాట. అందుకే ఆకలి అయినప్పుడు చిరాకు వేస్తుంది, కోపం వస్తుంది అంటూ ఉంటారు, ఇక్కడ ఉండాలా. సో కండబలం అంటే కణాలు బాగున్నాయి అనుకోండి, ఒక వ్యక్తిలో మంచి బాడీగా ఫిట్నెస్ బాగున్నాడు అనుకోండి, కండబలం బాగుంది అనుకోండి, అతను 4 ముద్దలు ఎక్కువ తిన్నా ఆయనకు షుగర్స్ ఎక్కువ పెరగవు అన్నాను. అదే కానీ అదే వెయిటే ఉన్నాడు వ్యక్తి, అదే హైటే, మళ్ళీ అదే ఎత్తు, అదే బరువు, కానీ ఇతనిలో ఫ్యాట్ వెయిట్ ఎక్కువ ఉంది, బెల్లీ ఫ్యాట్ ఉంది, లేదా తొడలో కొవ్వు ఎక్కువ ఉంది. ఇతనికి ఏమవుతుందంటే తక్కువ ఫుడ్ తిన్నా కూడా, మీరు చెప్తూ ఉంటారు చాలామంది, మీరే ఉండి ఉంటారు మీ కుటుంబాలలో, నా పేషెంట్స్లో నేను తరచు వింటూ ఉంటాను, సార్ నేను 2 ఇడ్లీలు తిన్నా కూడా నా షుగర్ 350 పోయింది సార్, నేనేం తప్పు చేశాను సార్ అంటూ ఉంటారు. నేను అసలు ఫుడ్డే తిన్నాను సార్, కావాలంటే మా ఇంట్లో వాళ్ళని అడగండి, నేను ఇంతే సార్ పెట్టుకుండేది, పొద్దున్నే రాగి గంజి తీసుకుంటాను, మధ్యాహ్నం పూట వాటెవర్ రైసో లేదా ఒకరోజు మిల్లెట్సో ఒకరోజు ఒక బ్రౌన్ రైస్ ఇలా తీసుకుంటాను, అంటే సాయంత్రం కూడా నేను జొన్న రొట్టి విత్ వెజిటబుల్ సలాడ్సే. నిజాయితీగా ఆయన డైట్ కరెక్టే, కానీ షుగర్స్ పెరుగుతున్నాయిగా. సో అటువంటి వ్యక్తికి న్యూట్రిషనిస్టు ప్లస్ ఫిజియోథెరపీ వాళ్ళు ఏం చెప్తారు, సార్ మీ ఇటువంటి కండరాలకి ఎక్సర్సైజులు చేయాలి, మీరు ప్రస్తుతానికి ఈ ఫుడ్ తగ్గించి కొంచెం ప్రోటీన్ కంటెంట్ పెంచండి, కండబలం కొంచెం పెంచుదాం, 6 నెలల నుంచి సంవత్సరం పాటు ప్రాపర్గా మితంగా కసరత్తు చేసినట్లయితే కండబలం దాదాపు 5 నుంచి 10% పెరుగుతుంది. ప్లస్ కొవ్వు బలం తగ్గుతుంది, విజరల్ ఫ్యాట్ తగ్గుతుంది. సో మనిషి తేలికవుతాడు, బలంగా అవుతాడు, గ్లూకోజ్ యూటిలైజేషన్ కెపాసిటీ పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఇవన్నీ ఎలా మనం గుర్తించగలిగాం, ఈరోజు లోతుగా వెళ్ళి చూసాం కాబట్టి. ప్లస్ కొన్ని సందర్భాలలో వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉదయం పూట 3:30 గంటలకు షుగర్ డౌన్ అవ్వచ్చు, అది హెచ్బిఏవన్సీలో తెలియదుగా. అదే మనం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్లో క్లియర్గా ఎరుపు కనపడుతుంది. అవును, అట్లా అనమాట. అయితే జనరల్గా మనం ఒక ఇంట్లో తీసుకున్నప్పుడు ఇద్దరు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఒకరు ఫుల్ డైట్లో ఉంటారు, ఒకరు నార్మల్గా ఏది పడితే అది తింటూ ఉంటారు, కానీ వీళ్ళ షుగర్ లెవెల్స్ బాగానే ఉంటున్నాయి, కంప్లీట్ డైట్ ఉన్న వాళ్ళ షుగర్ లెవెల్స్ మాత్రం అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే, అరే నేను ఇంత డైట్ చేసినా నాకేంటి ఇలా ఉంది, ఆ మనిషి అంత తిన్నా ఆయన బాగానే ఉంటున్నాడు కదా, ఎందుకు ఇలా అవుతుంది అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది చాలా కామన్, ఎందుకంటే నా దగ్గర కపుల్ పేషెంట్స్ ఎక్కువ, అంటే భార్యాభర్తలు కలిసి రావటం. ఎందుకంటే చాలా మంది కుటుంబాలలో షుగర్ ఉంది, చాలా తక్కువ సంఖ్య. ఈవిడేమో నా దగ్గరికి, ఆయనేమో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అలాంటి చాలా తక్కువ, లేదా ఆయన నా దగ్గరికి ఈవిడ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చాలా తక్కువ ఉంటుంది. ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఎందుకంటే నేనే చెప్తాను, సార్ మా వారు అలా ఉన్నారు సార్, నేను ఈసారి మా వారిని కూడా మీ దగ్గరికి తీసుకురావాలంటారు. అమ్మ, అతనుగా ఇష్టపడి నేను డాక్టర్ కిరణ్ సంప్రదించాలని కోరితే తప్ప మీరు బలవంతంగా తీసుకురాకండి, పుణ్యం లేదు, పుణ్యం
లేదు లేదు ఫస్ట్ మన మనస్సాక్షి. ఎస్, అవును. అతను బలవంతంగా తీసుకొస్తే నాకు మిగిలేది ఏంటంటే ఆయన పోతూ పోతూ గూగుల్ ఒక సింగిల్ స్టార్ పెట్టి కూడా పోతాడు. అవును. ఇదే జరిగేది. ఎందుకంటే నేను ఇష్టంతో రాలా, అవును. ఇష్టంతో వచ్చినాను అనుకోండి, నేను 2 కష్టాలు పెట్టినా కూడా సంతోషంగా కష్టపడి డాక్టర్ నా పరిస్థితిని బాగా అర్థం చేసుకొని నన్ను పదును పెట్టారు, నన్ను నా అలవాట్లో మార్చగలిగారు అని కష్టాన్ని చెప్పి ఇష్టంగా తీసుకుంటారు అప్పుడు నేను కష్టపెట్టినా పాజిటివ్ రివ్యూ పెడతారు. అవును. సో మళ్ళీ ఫైనల్గా మీరు అడిగిన ప్రశ్నకు ప్రాపర్ జవాబు, బాడీ మెటబాలిజం వేరే ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ హస్బెండ్స్ మీద కంప్లైంట్ చూశాను నేను. అవును సార్ నేనేమో మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఇప్పుడు నేను అడిగిన కంప్లైంట్ కూడా లేడీస్ అండ్ జెంట్స్ కంపారిజన్లో లేడీస్కి ఎక్కువ అవుతుంది, జెంట్స్కి కంట్రోల్ ఉంటుంది. మగవారిలో ఏంటంటే కొంచెం కండబలం ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. కాబట్టి వాళ్ళల్లో కొంచెం షుగర్ లెవెల్స్ బెటర్ కంట్రోల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అందరికీ వర్తిలేదండి, ఆపోజిట్ కూడా ఉంటుంది. ఇతనికేమో తక్కువ తిన్నా కూడా ఇట్లా ఉండొచ్చు, ఆవిడకేమో ఎక్కువ తిన్నా కూడా పెరగకపోయి ఉండొచ్చు. ఎనీథింగ్ కెన్ పాసిబుల్, బాడీ కెపాసిటీని బట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయనేమో ఒకలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ వర్క్, ఈవిడేమో స్కూల్లో పీటీ టీచర్ అనుకుందాం, అట్లా కూడా ఉంటాయి కదా. సో ఆవిడ శారీరక శ్రమ ఎక్కువ కాబట్టి ఆవిడికి బెటర్ కంట్రోల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆవిడ కొంచెం తిన్నా కూడా షుగర్స్ పెరగవు. ఈయనేమో తినకుండా ఎదురుగా పెట్టుకొని చూస్తూ తినలేకపోతున్నాను అని చింతించినా షుగర్స్ పెరుగుతాయి. చాలా కేసెస్ చాలా ఫ్యామిలీలో ఇవే. సో అందుకని ఎప్పుడు కూడా చెప్పేది, మనం యూట్యూబ్లో ఇచ్చేది కూడా ఏంటంటే జనరల్ సమాచారం. పేషెంట్స్ ఏ విధంగా దీన్ని విని వాళ్ళకు అనుకూలంగా కరెక్ట్ మెసేజ్ తీసుకొని ప్రవర్తించాలి. జనరలైజ్ స్టేట్మెంట్ చేసేసారంటే కష్టం. సో నిజంగా నాకు ఇటీవల ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూస్తే కొంతమంది పేషెంట్స్ బాగా కంట్రోల్లో ఉన్నవారు యూట్యూబ్లో ఏదో చూసి ఏదో సాధించాలని చేసి చివరికి వ్యాధి తీవ్రత పెరిగి వ్యాధి ముదిరించుకొని వచ్చే పేషెంట్స్ కూడా పెరిగారు ఇటీవల. చాలా డాక్టర్స్ చెప్తున్నారు ఇదే విషయం. సో కాబట్టి పాజిటివ్గా రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. రైట్, డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి, బట్ అది మనకు నచ్చంది ఉంటుందిగా. ఇప్పుడు ఒకరు మీరు ఏమన్నా తినచ్చు షుగర్ ఉంటే అంటారు, ఆ వీడియో ఏమో బాగా చూస్తాం కాబట్టి అది ఎక్కుతుంది మనకి. ఇంకొకరేమో ఏం తినద్దు అంటున్నాడు, ఇలా అయితే కష్టం లేదు, అదే బెటర్. ఇంకొక సీనియర్ డాక్టర్ ఏమని ఉంటారు, మీరు ఎట్టి పరిస్థితులు ఇది తినకూడదు, అలాంటిది తినకూడదు, షుగర్ జోలే పోకూడదని పాపం ఆయన కరెక్ట్గా నిజాయితీగా ఉన్న వీడియో స్ట్రిక్ట్గా చెప్పుంటాడు ఒక అర్ధగంట సేపు. అదేమో మనకు నచ్చదు. సో ఫైనల్గా అండి, HbA1c అనే టెస్ట్ ఏంటంటే 3 నెలలుగా మనకు షుగర్ యావరేజ్ ఎంత ఉందనేది తెలియజేస్తుంది. ల్యాబ్లో మనం చెక్ చేసే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండిల్ షుగర్, ఆ పూట రీడింగ్స్ ఎంత ఉన్నాయో తెలుపు చేస్తాయి. సెల్ఫ్ మానిటరింగ్ బ్లడ్ గ్లూకోజ్, ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని కూడా. దీనికి దానికి ఇంకేం డిఫరెన్స్ ఉంటుంది? ఎందుకంటే ఈ సెల్ఫ్ మానిటరింగ్ దానికి అది సేమే కదా డాక్టర్. ఇంక మరి చెప్తాను. ఇప్పుడు సెల్ఫ్ మానిటరింగ్ ఏంటి, మీరు మధ్యాహ్నం 2 o'clock టెస్ట్ చేసినప్పుడు 2 o'clock మీ షుగర్ ఎంత ఉందో బయటపడుతుంది. అంతకు 20 నిమిషాల ముందు షుగర్ ఎంత ఉండింది, అంతకు 20 నిమిషాల తర్వాత ఎంత షుగర్ ఉండింది అనేది మనం ప్రతి 15 నిమిషాలకు పొడిస్తే కనపడుతుంది. బట్ మీరు రోజుకి ఎన్నిసార్లు కొడతారు కూర్చొని? ఒకసారి మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది పేషెంట్స్కి కొన్ని సందర్భాలలో రోజుకు 6 సార్లు టెస్ట్ చేయాలని చెప్తాం తాత్కాలికంగా. ఒక 3 days 4 days అమ్మ, మీరు 3 పూట్ల ఫుడ్ కదా, ప్రతి పూట ముందు ఫుడ్కు, ప్రతి పూట ఫుడ్ తిన్న తర్వాత 1.5 hour తర్వాత కూడా చెక్ చేయమంటాం. అంటే 6 సార్లు అవుతుంది. సో 3 days వరుసగా రీడింగ్స్ తీసుకురండి, దాన్ని బట్టి మీ మెడిసిన్స్ సెట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దామని కూడా చెప్పేవాళ్ళం. సో అది చాలా నొప్పి గ్లూకోమీటర్తో టెస్ట్ చేయటం. ఇన్సులిన్ కంటే కూడా గ్లూకోమీటర్ టెస్టింగ్ 10 రెట్లు నొప్పి ఎక్కువని కంప్లైంట్ చేసిన పేషెంట్స్ ఉన్నారు. సో కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు పర్వాలేదు, అఫోర్డ్ చేయగలుగుతాం అనుకున్న వారికి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది నిజంగా ఒక వరం అండి. అంటే దాంట్లో ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మంచి ఫుడ్ తినగలుగుతున్నారు, క్వాలిటీ ఫుడ్ తినగలుగుతున్నారు, పద్ధతిగా ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు, అండ్ న్యూట్రిషనిస్ట్కి కూడా అన్ని క్లారిటీగా అర్థమవుతున్నాయి. ఇదివరకు ఏంటంటే న్యూట్రిషనిస్ట్లో డీటెయిల్డ్గా డెప్త్లోకి పోవాలంటే కొన్ని విషయాలు తెలియవు. సో ఇప్పుడు వాళ్ళకి ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడట్లేదు, ఏ ఫుడ్ తింటే షుగర్స్ ఎక్కువగా పెరగట్లేదు. సో అటువంటి ఫుడ్ని కూడా యూస్ చేసుకుంటూ జనరలైజ్డ్ గ్లైసిమిక్ ఇండెక్స్కి వీళ్ళకి ప్రాపర్గా మనం అడ్వైజ్ ఇవ్వటం వల్ల పేషెంట్స్, మళ్ళీ చెప్తున్నా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే సంతోషంగా ఉండటం, సంతృప్తిగా ఉండటం, ఉన్న వాటిలతో సంతోషంగా ఉండటం, షుగర్సు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో పెట్టుకోవటం, మితంగా మందులు వాడుకుంటూ అన్ని లాభాలు పొందటం. ఓకే, సో ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ అయితే పక్కా ఉండాలి.
ఎస్. అయితే ఈ HbA1cకి రిలేటెడ్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఈ గ్లూకోజ్ టెస్ట్ రాస్తూ ఉంటారు. అందులో కూడా ఈ HbA1c ఉంటుంది ఖచ్చితంగా. అవునండి. సో మీరు ఇప్పుడు అన్నట్టు 3 monthsకి ఒకసారి చేసుకోవాలి అంటారు. త్రూఅవుట్ 9 months జర్నీలో ఒక 3 times వస్తుంది HbA1c. అవును, కానీ మనకి 1 time అలా రాస్తారు మాక్సిమం. అయితే ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు రాస్తారు. ఫస్ట్ టైం ఎందుకు చూస్తారంటే గతంలో ఆల్రెడీ ఏమైనా షుగర్ లెవెల్స్ పెరుగున్నాయా లేదని తెలియటానికి రాస్తారు ఫస్ట్లో. మధ్యలో ఒకవేళ రాస్తే ఇటీవల ఏమైనా పెరుగుతున్నాయా, యావరేజ్గా ఎంత ఉన్నాయని తెలియటానికి. లాస్ట్లో కూడా అదే కారణం. సో ఇప్పుడు తన జెస్టేషనల్ డయాబెటీస్ ఉందనుకోండి, అప్పుడు ఓవరాల్గా ఎంత కంట్రోల్ ఉందనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు తనకి జెస్టేషనల్ డయాబెటీస్ లేదు, తను నార్మలే, తనకి ఎటువంటి డయాబెటీస్ లెవెల్స్ పెరగలేదు, షుగర్స్ కంట్రోల్ ఉన్నాయనుకోండి, అయినప్పటికీ HbA1cలో కూడా అది మళ్ళీ నిర్ధారణ అవుతూ వస్తుంది. సో తరచూ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో ఆ డాక్టర్ని బట్టి, ఎందుకంటే చిన్న విభేదాలు ఉంటాయి. డాక్టర్స్ మేము అందరం ఒకటే అయినప్పటికీ మా అనుభవాలను బట్టి, మనం చూసే పేషెంట్స్ని బట్టి కొంచెం అభిప్రాయ విభేదాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎక్కువగా కాంప్లికేటెడ్ కేసెస్, హై రిస్క్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే స్ట్రిక్ట్గా ఉంటుంది, నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేకపోతే నేను ఎలాగ మీకు మీ ట్రీట్మెంట్లో ఏ విధంగా నేను స్పందించగలుగుతాను? ఏ పూటకి ఆ పూటకి నాకు లెవెల్స్ తెలిస్తేనే కదా ఆ పూటకి పెరగకుండా చూడగలిగేది నేను. అవును. కాబట్టి నా అభిప్రాయం కొంచెం వేరేలాగా ఉండొచ్చు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఈ డాక్టర్ ఏంది మాట్లాడితే టెస్టులు రాస్తున్నారు, ఊరికే టెస్టులు రాస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్టే, నేను టెస్ట్లు రాయట్లేదు, టెస్ట్ చేస్తున్నా షుగర్ లెవెల్స్ 24 గంటల్లో కూడా ఎంత ఉంది అని. నేను వేరే టెస్ట్లు అడగట్లేదు. అమ్మ నువ్వు వెళ్ళి ఇప్పుడు ఇన్సులిన్ చెక్ చేసుకొనిరా, లేదా నువ్వు వెళ్ళి నీ యాంటీబాడీస్ చెక్ చేసుకొనిరా, లేదా నువ్వు MRI స్కానో CT స్కానో తీసి నీ ప్యాంక్రియాస్ ఇప్పుడు ఎలాగుండదని చెప్పట్లేదు నేను, లేదా నీకు ఎండోస్కోపియో కొలనోస్కోపీ చేయాలని చెప్పట్లేదు. సో సరదాగా చెప్తున్నాను, తప్పుగా తీసుకోకండి, హాస్యంగా చెప్తున్నా. నేను అంటున్నదల్లా ఏంటంటే ఓవరాల్గా మన కంట్రోల్ ఎలాగుంది. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మన స్కూల్ బస్సుల్లో కూడా GPS ట్రాకింగ్ పెట్టారు కదా, అంటే బస్సు ఏ నిమిషాన ఎక్కడ వస్తుంది, ఏ రూట్లో వస్తుంది, కరెక్ట్గానే వస్తున్నాడా లేదా ఎక్కడైనా తిప్పుకొని వస్తున్నాడని తెలిసిపోతుంది కదా, ఆ టైప్ క్లారిటీ అనమాట. సో దీనివల్ల నిజంగా లాభపడేది, సంతోషించేది ఫైనల్గా పేషెంట్. ఎన్నో విషయాలు డాక్టర్ గారు నాకు 20 ఏళ్ళుగా షుగర్ ఉన్నప్పటికీ ఇలా చేయటం వల్ల నాకు ఎన్నో విషయాలు బయటపడ్డాయి డాక్టర్, ఇక మీదట అవసరం ఉన్నప్పుడు నేనే మిమ్మల్ని అడిగి పెట్టించుకుంటాననే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ మీరు అతిగా కూడా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు చెప్పినప్పుడు పెట్టుకోండి చాలు అని చెప్పి కూడా అంటూ ఉంటాను. అతి జాగ్రత్త కూడా ఎక్కువ ఉంటుంది. కష్టం అండి, నిద్ర రాదు అప్పుడు. మీరు సరదాగా పెట్టుకొని పూటకి చూసుకుంటూ కూర్చుంటే ఇంకా మీ వృత్తి ధర్మాలు ఎలా నిర్వహిస్తారు మీరు? థ్యాంక్ యూ కిరణ్ గారు, నిజంగానే చాలా డౌట్లు అయితే మీరు క్లియర్ చేశారు. నాకు క్లియర్ అయినాయి, మన ఆడియన్స్కి కూడా మ్యాక్సిమం క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ అయితే ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మనకు కామెంట్ చేస్తారు. మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం మనం. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.